ఓం శాంతి. మీ మనస్సును ఈ బాహ్య ప్రపంచము నుండి దూరంగా తీసుకువెళ్ళండి. ఈ దేహము మరియు ఈ దేహ ప్రపంచము నుండి దూరంగా ఆంతరిక ప్రపంచంలోనికి తీసుకువెళ్ళండి. ఈ శరీర భానము నుండి మెల్లమెల్లగా మర్చిపోండి. అనుభవం చేయండి. ఈ శరీరం ఈ దేహం యొక్క సర్వకర్మేంద్రియాలు మెల్లమెల్లగా శాంతమైపోతున్నాయి. రెండు పాదముల నుండి మొదలుకొని మస్తకం వరకు శరీరం యొక్క ఒక్కొక్క అంగము రిలాక్స్ అవుతూ ఉన్నది. నా శ్వాస యొక్క గతి కూడా చాలా మెల్లమెల్లగా నడుస్తున్నది. ఈ బాహ్య ప్రపంచం యొక్క అన్ని బంధనాల నుండి దూరంగా స్వయాన్ని మీ ఆంతరికంలోకి తీసుకెళ్ళండి. అనుభవం చేయండి. మస్తకం మధ్యలో భృకుటి సింహాసనం పైన మెరిసేటటువంటి నక్షత్రం ఆత్మ ఫీల్ అవ్వండి. బుద్ధి రూపీ నేత్రం ద్వారా దానిని చూడండి. ఒక మెరుస్తున్నటువంటి నక్షత్రము, పాయింట్ ఆఫ్ ఎనర్జీ. నేను శాంత స్వరూప ఆత్మను. శక్తి స్వరూప ఆత్మను. పూర్తి శరీరాన్నంతా నియంత్రణ చేసే నేను ఆత్మ నా ఒరిజినల్ స్వరూపంలో స్థితమవుతున్నాను. నా ఆత్మ యొక్క ఒరిజినల్ స్థితి, గుణము శాంతి. నేను శాంత స్వరూప ఆత్మను.
నా ఆత్మ యొక్క ఈ శాంత స్థితిలో శాంతి యొక్క వైబ్రేషన్స్ నా మస్తకము యందు వ్యాపిస్తున్నవి. అనుభవం చేయండి. నా పూర్తి మస్తిష్కము ఈ డివైన్ ఎనర్జీ తోటి ఛార్జ్ అవుతూ ఉన్నది. తెల్లటి ప్రకాశమయ లైట్ నా ఆత్మ నుండి వెలువడి మస్తకం పైన వ్యాపించి ఉన్నది. మెల్లమెల్లగా ఈ శ్వేత ప్రకాశము పూర్తి శరీరం యొక్క అన్ని అంగాలకు చేరుతున్నది. అనుభవం చేయండి. పూర్తి శరీరమంతా ప్రకాశముతోటి నిండిపోయింది. ప్రకాశమయ శరీరం తయారయ్యింది. ఒక్కసారిగా తేలికైన ప్రకాశం ఈ ప్రకాశమయ శరీరంలో నేను ఆత్మ విరాజమానమై ఉన్నాను. ఇదే అశరీరీ అవస్థ. ఈ స్థితిలో శరీరం ఉన్నా కూడా శరీరం యొక్క ప్రభావము లేదు. ప్రకాశమయ తేలికదనము అనుభవమవుతున్నది. నేను ఆత్మా ప్రకాశం మరియు శరీరం కూడా ప్రకాశం. ఇదే డబల్ లైట్ స్థితి కూడా అయినది. ఈ సుందరమైన స్థితి యొక్క ఆనందాన్ని అనుభవం చేయండి. ఇదే ఒరిజినల్ స్థితిలో
నేనాత్మ నా అసలైన గుణాలను అనుభూతి చెందుతూ ఉన్నాను. నేను ప్రేమ స్వరూప ఆత్మను. శక్తి స్వరూప ఆత్మను. శాంత స్వరూప ఆత్మను. పవిత్రతా స్వరూప ఆత్మను. ఈ గుణాల జతలు వాటి అనుభవాన్ని కూడా చేయండి. పవిత్రత యొక్క ప్రకాశం నా ఆత్మ నుండి నలువైపులా వ్యాపిస్తున్నది. ఆనంద స్వరూప ఆత్మను. నా ఆత్మకు తండ్రి అయిన పరంజ్యోతి శివ్ బాబా వారిని బుద్ధి రూపీ నేత్రంతో చూస్తున్నాను. వారి సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతున్నాను. దివ్య ప్రకాశమైన సర్వశక్తివంతుడైన శివపిత నా ఎదురుగా ఉన్నారు. బాబా నుండి సర్వశక్తుల ప్రకాశాన్ని మరియు శక్తులను నాలో నింపుకుంటూ ఉన్నాను. ఇముడ్చుకుంటూ ఉన్నాను. సర్వగుణాల సాగరుడు ప్రియమైన తండ్రి శివ్ బాబా నుండి మైట్ కిరణాలు ఫౌంటైన్ లాగా వెలువడుతూ నా ఆత్మపై వర్షిస్తున్నాయి. ఎంత సుందరమైన అనుభవం అవుతున్నది. మీ బుద్ధి రూపీ నేత్రం ద్వారా ప్రియమైన తండ్రిని చూడండి. ఎంత దివ్యమైన స్వరూపము.
నిరంతర లైట్ మైట్ అనుభవాన్ని చేస్తూ ఉండండి. పవిత్రతా సాగరుడైన బాబా నుండి పవిత్రతా ప్రకాశం వెలువడి నా ఆత్మలో ఇమిడిపోతూ ఉన్నది. నేను ఆత్మను కూడా పవిత్ర స్వరూపంగా తయారైపోయాను. ఈ పవిత్రతా కిరణాలతో నా పూర్తి శరీరమంతా పావనంగా అయిపోతున్నది. సర్వ కర్మేంద్రియాలు కూడా శీతలంగా అయిపోయాయి. ఇంద్రియాల చంచలత సమాప్తమైపోయింది. ఈ ప్రకాశాన్ని స్వయంలో ఇముడ్చుకుంటూ వెళ్ళండి. నేను ఆత్మ బాబా సాన్నిధ్యంలో పరమానందము యొక్క అనుభవం చేస్తున్నాను. ఇది ఎంతటి దివ్యమైన అనుభూతి. దేహంలో ఆత్మ ఉన్నా కూడా విదేహీ స్థితిని అనుభవం చేస్తున్నది. నా మస్తకం నుండి పవిత్రత యొక్క ప్రకాశం నలువైపులా వాతావరణంలో వ్యాపిస్తూ ఉన్నది. చుట్టుపక్కల వాతావరణం కూడా పవిత్రంగా అయిపోతున్నది. బాబా నుండి పవిత్రత యొక్క ప్రకాశం నా వైపు వస్తూ ఉన్నది మరియు నా నుండి
ఆ దివ్య తేజస్సు దూర దూరాల వరకు వ్యాపిస్తూ ఉన్నది. నేను ఆత్మ ఈ దేహ బంధనాల నుండి ముక్తి అయ్యి బిందు రూపుడైన బాబా సాన్నిధ్యంలోనికి ఒక్క సెకండులో నా ఇల్లు పరంధామము వైపు ఎగిరిపోతూ ఉన్నాను. ఆత్మల ప్రపంచం నా ఆత్మ యొక్క అసలైన ఇల్లు. అనుభవం చేయండి. ఎర్రటి బంగారు వర్ణంలో మెరిసిపోతున్న పరంధామము. అక్కడ నా తండ్రి శివ్ బాబా మరియు నేను ఆత్మ ఇద్దరిని చూస్తున్నాను, అనుభవం చేస్తున్నాను. బిందువైన బాబాకు అతి సమీపంగా నేను ఆత్మ పరంధామము యొక్క ఈ దివ్య ప్రకాశాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ శాంతి ధామము యొక్క పరమ శాంతిని అనుభవం చేస్తున్నాను. సర్వశక్తివంతుడైన తండ్రికి అత్యంత సమీపంగా ఉంటూ తండ్రి యొక్క సర్వశక్తులను అనుభవం చేస్తున్నాను. ఈ సర్వశక్తులు నాలో ఇమిడిపోతూ ఉన్నవి. అనుభవం చేయండి. నేను ఆత్మ బాబా సమానంగా మాస్టర్ సర్వశక్తివంతునిగా తయారైపోయాను. అతీంద్రియ సుఖము యొక్క అనుభవం అవుతున్నది. దీంతో ఆత్మ యొక్క జన్మ జన్మాంతరాల దప్పిక తీరిపోతున్నది. ఈ పరమానందంలో నిమగ్నమైపోండి.
నేను మరియు శివ్ బాబా వేరెవ్వరూ లేరు. పరమాత్మ ప్రేమలో లవలీనమైపోతున్నాను. ఇదే కంబైన్డ్ స్వరూపం యొక్క స్థితి, నిరాకారీ స్థితి. ఇదే శక్తిశాలి స్థితిలో నా ఆత్మ యొక్క శుద్ధీకరణ జరుగుతున్నది. లవలీన స్థితిలో మగ్నమై ఉన్నాను. శివ్ బాబాలో ఇమిడిపోతూ ఉన్నాను. ఇదే తండ్రి సమాన స్థితి. శక్తులతోటి నిండుగా ఉన్న స్థితి. నేను ఆత్మ లైట్ హౌస్, మైట్ హౌస్గా అయిపోయాను. ఇప్పుడు నేను ఆత్మ ఇదే శక్తిశాలి స్థితిలో బిందువైన తండ్రి జతలో కింది వైపుకు వస్తూ ఉన్నాను. ఈ సృష్టి అనే గోళము పైన స్థితమై నేను మరియు బాబా విశ్వం యొక్క పూర్తి సర్వాత్మలకు సకాష్నిస్తూ ఉన్నాము. నేను ఆత్మ నా లైట్ మరియు మైట్ కిరణాలను ఈ గ్లోబునంతా వ్యాపిస్తూ ఉన్నాను.
పరంజ్యోతి నుండి వెలువడిన సర్వశక్తులు నా ఆత్మ నుండి ఈ సృష్టిలోని సర్వాత్మల వరకు చేరుతున్నవి. సర్వాత్మలు శాంతిని అనుభవం చేస్తున్నవి. జ్ఞానసూర్యుడైన బాబా జతలో మాస్టర్ జ్ఞానసూర్యుడినై ఈ పూర్తి ప్రపంచానికి జ్ఞానము యొక్క ప్రకాశము మరియు శక్తిని ఇస్తూ ఉన్నాను. ఈ విశ్వసేవను చేస్తూ ఉండండి. విశ్వ కళ్యాణకారి తండ్రి జతలో నేను కూడా విశ్వ కళ్యాణ కార్యాన్ని చేస్తున్నాను. దీనికి బదులుగా సర్వాత్మల నుండి ఆశీర్వాదాల అనుభవం అవుతున్నది. సర్వాత్మలకు పరమాత్మ ప్రేమ ప్రాప్తిస్తూ ఉన్నది. ఇప్పుడు నేను ఆత్మ బాబా జతలో విశ్వసేవ చేసి ఈ సాకార ప్రపంచం వైపు వస్తూ ఉన్నాను. అనుభవం చేయండి. బిందు ఆత్మనైన నేను బిందువు బాబా జతలో కిందకు వస్తూ ఉన్నాను. నలువైపులా ప్రకాశము మరియు శక్తిని వ్యాపింపచేస్తూ ప్రకృతిని పావనంగా చేస్తూ ఈ సృష్టి వైపుకు వచ్చాను. ఈ పంచతత్వాల శరీరంలో మస్తక సింహాసనం పైన విరాజమానమై ప్రవేశించాను.
మరియు బాబా నాకు ఛత్రఛాయగా అయ్యారు. బాబా యొక్క ప్రకాశము మరియు శక్తి పూర్తి శరీరమంతా వ్యాపించింది. సర్వాంగాలు కూడా దివ్యంగా అయిపోయాయి. నా మస్తకము నుండి ఆత్మ యొక్క శక్తులు ప్రకాశము యొక్క రూపంలో నలువైపులా వ్యాపిస్తూ ఉన్నవి. మరియు బాబా నుండి నిరంతరంగా ప్రకాశము వెలువడి నా ఆత్మలో ఇమిడిపోతూ ఉన్నది. నేనిప్పుడు మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి. ఇదే శక్తిశాలి స్థితి ద్వారా పూర్తి విశ్వంలో శాంతి యొక్క ప్రకంపనాలను వ్యాపింపచేస్తూ ఉన్నాను. ఈ శక్తిశాలి స్థితి యొక్క అనుభవాన్ని కర్మ చేస్తూ కూడా చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆత్మ ఈ శరీరానికి యజమానిగా అయ్యి కర్మక్షేత్రంలోకి వస్తున్నాను. కర్మ చేసేందుకు నేను మాస్టర్ సర్వశక్తివంతమైన ఆత్మను ఇదే స్థితిలో స్థితమై ఇప్పుడు కర్మ చేసేందుకు తయారుగా ఉన్నాను. బాబా యొక్క ఛత్రఛాయ నీడలో